నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. బ్రాహ్మణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ అభ్యుదయ సంఘం గౌరవ అధ్యక్షులు డేరం భాస్కర్ శర్మ అన్నారు. మంగళవారం బ్రాహ్మణ దేవరకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని స్థానిక కోదండ రామాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణ నియోజకవర్గ సంఘ అధ్యక్షుడు కురుమేటి రవిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కార్యక్రమంలో కన్వీనర్ వంశీకృష్ణ శర్మ, గౌరవ అధ్యక్షులు సురభి కృష్ణమూర్తి శర్మ, కురుమేటి రవిప్రసాద్ శర్మ, అధ్యక్షులు కార్యనిర్వహణ అధ్యక్షులు జి భాస్కర్ శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి గాదే కిషోర్ శర్మ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ శర్మ, సాయి విశ్వనాథ శర్మ, ఉప కోశాధికారి శ్రీనివాస శర్మ, సహాయ కార్యదర్శి గంప శశికుమార్, ప్రచార కార్యదర్శి కె ఉమాశంకర్, శ్రీకాంత్ శర్మ, సాంస్కృతిక కార్యదర్శి సుబ్బయ్య శర్మ, మీడియా కార్యదర్శి గాదే గిరిధర్ రావు, ఈటూరి రజనీకాంత్, కార్యవర్గ సభ్యులు డేరం జయప్రకాష్ శర్మ, సతీష్ శర్మ, చింతలపల్లి వెంకటేశ్వర శర్మ, చెరుకుపల్లి శ్రీనివాస్ శర్మ, పవన్ శర్మ, సురభి ప్రభాకర్ శర్మ, చెరుకుపల్లి అజయ్ శర్మ, వైద్యులు ప్రవీణ్ కుమార్ శర్మ తదితర బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. పైన ఉన్న వాళ్ళందరికీ అది కడిగి వాళ్ళు ఇక్కడ ముద్రలో తీసుకొస్తే సంవత్సరం కూడా పంచాంగ ఆవిష్కరణ అనేటువంటిది పెద్ద పండుగ. మనం 10 సంవత్సరం కూడా పుష్యమాసంలో ఆషాఢ మాసంలో మనము ఆదివర్గ సమావేశం నిర్వహించుకుంటాము. ఉగాది అంటే ఈ పంచాంగ ఆవిష్కరణ అనేటువంటి పెద్ద పండుగ. ఈసారి మేము ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు బాలునాయక్ గారికి రిక్వెస్ట్ చేసినాం, కానీ వారు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయారు. మా పంచాంగ ఆవిష్కరణ మొదటి సంవత్సరం నుంచి కూడా బాలునాయక్ గారు, తదుపరి మన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు చేసుకుంటూ వస్తున్నారు. 10 సంవత్సరం కూడా మనకు ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ శాసనసభ్యులతో మనం ఆవిష్కరణ జరిపించుకోవడం జరుగుతుంది. ఈసారి అసెంబ్లీ సమావేశం ఉన్న కారణంగా సమయం ఇవ్వలేదు. అది మనమే చేసుకుంటే బాగుండదు కాబట్టి మనకు విశిష్ట అతిథి కావాలి, మన అందరి బంధువు, మన ఆత్మీయుడు, మన త్వరగానే కాలంలో వచ్చిన మన భాస్కర్ ప్రత్యేకంగా మన సంఘం తరఫించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వాస పంచాంగ విశేషాలకు అది ప్రత్యేకమైన అభినందనలు మా సంఘం నుంచి తెలుపుతున్నాము. మాకు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసినా కూడా అనుకున్నాను బ్రాహ్మణ భవనం ఈ సంవత్సరం పూర్తి చేయాలని, కానీ కొత్త సంవత్సరము, కొత్త ప్రభుత్వము, చాలా సమస్యలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి సార్ కూడా మాకు చెప్పిండు కొద్దిగా సమయం పడుతుందని చెప్పిండు. ఏమనుకో దయగారు, మీకు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను కూడా మాకు చెప్పడం జరిగింది. మరి ముందు వచ్చే ఉగాది వరకైనా మనకు ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ మన బ్రాహ్మణ భవనంలో జరుపుకోవాలని కోరుకుంటూ మన భాస్కర్ శర్మ అన్నయ్య అన్నట్టు మనందరూ కూడా కొంత నిధి పరాయిని పైసలు వేసుకొని మన భవనానికి సహాయంగా చేసుకుంటూ భవన నిర్మాణం పూర్తి చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే అది ప్రభుత్వాధీనంలో ఉంది కాబట్టి వారిని కాదని మనం ముందుకెళ్ళేటువంటి అవసరం లేదు. వారిని అడగాలి. శాసనసభ్యులు ఏదైతే వాళ్ళు పూర్తి చేయడానికి అనుమతి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని కాదని మనం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. వాళ్ళు మనకు 10 లక్షల రూపాయలు కూడా గ్రాంటెడ్ అయినాయి అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఈసారి కూడా మనం పంచాంగ ఆవిష్కరణ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోవాలని అనుకున్నాం, కానీ అసెంబ్లీ సమావేశం ఉన్నందుకు సమయం లేదు. మనం దానికి ప్రత్యామ్నాయంగా ఈ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది మనకు అనూహ్యంగా జరిగిన స్థల మార్పు ఇది కాబట్టి అందరికీ దీన్ని గమనించాలి. ముందు వరకు సాయశక్తి మనంతా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే మీటింగ్లలో మన వాళ్ళు ఎక్కువ మంది రావడం లేదు. సాంతికేయ అందరికీ పెద్ద సమస్య అయిపోయింది. ఇద్దరు ఎంతసేపటి నేను కృష్ణమూర్తి అన్న, శ్రీరన్న ఉంచి వేసరికి మీ సభ్యులు లేదా అనేటువంటి భావన వస్తుంది. మనకు 10-15 మంది సభ్యులు వెళ్ళి సార్ని కలిస్తే సార్ కూడా వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళకి చెయ్యాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా రేపు ఉగాది అయిన తర్వాత ఒకసారి మీకు సమయం చెప్తాం. చాలా మంది మన బ్రాహ్మణ బంధువులు వస్తే
సార్ని ముక్కుమడిగా కలిసి మనం మన అభిప్రాయాన్ని మన నిర్ణయాన్ని చెప్పుదాం. సార్ కూడా వెనకడుగు వేయడు. ఎందుకంటే మనకు 2 సార్లు వెళ్ళి కలిస్తే భవన నిర్మాణానికి నేను సహాయపడతా, నా వంతు కృషి చేస్తా, నా సమయంలోనే మీ భవనాన్ని పూర్తి చేస్తా అని చెప్పి మనకు వాగ్దానం చేసింది. కాబట్టి మనం ఎక్కువ మంది సభ్యులు వెళ్తేనే అక్కడ మన సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ రోజు ఈ విధంగా వచ్చినామో అదేవిధంగా రేపు మన ఉగాది తర్వాత రోజు డేట్ మీకు వాట్సాప్ ద్వారా ప్రకటిస్తాం. ఆ రోజు మీరంతా వస్తే మన ఎమ్మెల్యే గారిని మనం పిలుద్దాం. భవన నిర్మాణానికి మనవంతుగా ప్రయత్నం చేద్దామని చెప్పి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణులు ఏర్పాటు చేసినటువంటిది సుమారు 15 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఇంటింతై అన్నట్టుగా కొంచెం వస్తున్నాం. కానీ మన దాంట్లో ఎట్లా ఉంటుందంటే బ్రాహ్మణానం అనేకత్వం అంటే అనేకత్వంగానే ఉంది, కానీ ఏకత్వం మాత్రంగా రాలేదు. మరి మైకు పట్టుకొని ఒక పక్కన మాట్లాడుతున్నాడంటే ఆయనకేమైనా చాలా మాట్లాడతాడు అంటారు, కానీ ఆయన మాట్లాడితే బాగా ఉంది అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారంటే మరి అట్లాంటిది ఇంకా మన దాంట్లో పోకుండా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, బ్రాహ్మణులు చాలా ఎదుర్కొంటున్నాం. గత 40 సంవత్సరాల క్రితము ఇదే ప్రాంతంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఆంధ్ర బ్రాహ్మణ సేవా సంఘం సమఖ్య అనేటువంటిది ఒకటి ఉండే. మరి సురేకృష్ణమూర్తి గారు, నేను కాక ఇక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళు చాలామంది అప్పటి నుండి కుడిమెట్టి అనంతరామయ్య గారు, మూర్తండ హనుమానుడు గారు, చలపతిరావు గారు, మా ఉప్పయ్య గారు అయినటువంటి ఉప్పల రామయ్య గారు, అలాగే వకీల్ కృష్ణమూర్తి గారు, అడ్వకేట్ సోమన్న గారు, ఇక వీళ్ళు కాక మన ఊరే రాధా మనోహర్ రావు గారు, గంపా కిషన్రావు గారు కోరిక ఉంది. వీళ్ళంతా ఏమనుకోకండి, బ్రాహ్మణ ధర్మంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి నాకు అంటే పురోహితం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఉద్బంధనం కానీ, దీపారాధన కానీ, పూజా కార్యక్రమం కానీ చేస్తూ ఉంటారు. దాంతో పాటు మీరు చిన్న పని చేయాలి. ఈ రోజు నుంచి కానీ ఊరాది నుంచి సంబంధం చేసుకోండి. ఏమని అయ్యా, లోక కళ్యాణార్థము దేవరకొండలో భవన నిర్మాణం సాధ్యం కావాలి, సంకల్పించుకోవాలి అనేటువంటి భవనంలో గాయత్రీ జపాన్ని రోజుకు 108 సార్లు సంఘానికి తారపోయేది. ఏమి సాధించలేవో చూద్దామని. అలాగే ఇప్పుడు మీరు చెప్పుకున్న ప్రకారంగా గవర్నమెంట్ దృష్టికి వెళితే మనకు రాదు అనేటువంటి ఏదైతే ఇక్కడ మా వంశీ ఉన్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్యే మనకందరికి. మరి ఇలాంటి వారిని అక్కడ ఉండేటువంటి పాలు నాయకులను పట్టుకుని ఉంటే తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర సంక్షేమ ప్రభుత్వాలు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. దానికి మన వంతు సహాయంగా మనం పోయి వాళ్ళకి కలిసేసి అయ్యా మేము ఇలా చేస్తున్నాము అని ఇస్తే మనకు వాళ్ళు కూడా సహకరించవచ్చు. అంటే మనం పోతే చేయకపోవచ్చు, కాకపోతే అంటే రాజకీయంగా పోతే మాత్రం ఆ పని అవుతుంది అనేటువంటి నాకు కొద్దిగా నమ్మకం ఉంది. దాంతో మేము కూడా మీదకు రావడానికి సిద్ధంగా ఉంటాము. మాకు తెలిసిన వాళ్ళు కూడా మేము పరిచయం చేస్తాము. మరి ఆ సంఘాన్ని ముందుకు పోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. అలాగే ప్రోటీనామ సంవత్సరం అంటే విశ్వాసం అనేటువంటి వస్తుంది. విశ్వాసం అంటే విశ్వాసము అంటే ఒక మనిషిపై ఒకరికి విశ్వాసము. ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఒక గుడి కట్టాలా లేక ఒక భవనం కట్టాలా అనుకుంటున్నారు. అదేంటి విశ్వాసం. అందరి అభిమానం ఉంటేనే అక్కడ గుడి అవుతుంది అనేటువంటి సంకల్పం అవుతుంది. కాబట్టి ఆ భావనతో మనము విశ్వాసంతో విశ్వాసనామ సంవత్సరంలో ఈ సంవత్సరము పండుగ ఏ రోజు వస్తుందండి? ఆదివారం. ఆదివారం ఎవరికి ముఖ్యం? సూర్యభవానికి. సూర్యభవాన్ని ఎవరు పూజిస్తుంటారు ఎక్కువ? అన్ని జాతర వారు పూజిస్తారు. సూర్యుడిని అర్ఘ్యపడాలించేటువంటి వాళ్ళు ఉదయం బ్రహ్మరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రయమూర్తి దివాకర అని చెప్పి ప్రతిరోజు త్రికాల సంధ్యావంతుల్లో ఇప్పుడు ఒకకాల సంధ్యావంతుల్లో అయినా స్వామివారికి అర్ఘ్య ప్రదానం వదులుతూ ఉంటామంటే ఆదివారం సూర్య భగవానికి చాలా ప్రీతికరమైనటువంటిది అనేటువంటి వదిలి.